హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మనము బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయలు అంటే టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటాయండి. ఇవైతే మనకి ఇది వచ్చి ముద్రకాయ అండి. కొంచెం ముద్రగా ఉన్న కాయతో పెట్టుకుంటేనే వడియాలు చాలా బాగా వస్తాయి. ఇది వచ్చి లేతకాయ. దీనికి ఉన్న బూడిదంతా కూడా మనం కడిగేసుకున్నామండి. ఇప్పుడు దీనికి ఉన్న లేతగున్న కాయది కూడా మొత్తం అంతా నేను మీకు క్లీన్గా ఎలా కడగాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ముద్రగా ఉన్న కాయతో పెట్టుకుందామండి. దీన్ని మనం జస్ట్ ఒక వాటర్లో పెట్టి ఒక స్క్రబ్బర్ లాంటిది తీసుకొని దీని మీద నుంచి మనం లైట్గా ఇలా రబ్ చేస్తూ ఉంటే రన్నింగ్ వాటర్ కింద పెట్టి చాలా ఈజీగా మొత్తం దీనికి ఉన్న బూడిదంతా కూడా చాలా సింపుల్గా వదిలేస్తుందండి. ఇది చాలా ఈజీగా మనం ఇలా ఈ టెక్నిక్ని యూజ్ చేసి ఇలా మొత్తం అంతా లైట్గా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అంతా ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వడియాలు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయండి. నేనైతే ఇప్పుడు ఈ గుమ్మడికాయలో ముద్రగా ఉన్న దాన్ని మాత్రమే వాడుతున్నాను. దీంట్లోంచి ఒక సగం కాయ వరకు కూడా తీసుకుందామండి. ఇప్పుడు దీన్ని ముందు కట్ చేసుకుందాం. మనం ఈ లేతగా ఉన్న కాయ కన్నా ముద్రగా ఉన్న కాయతో పెట్టుకుంటే వాటర్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆ లేతగా ఉన్న కాయతో అయితే జ్యూస్ చేసుకోవడానికి కూడా మనకు పనిచేస్తుందండి. ఈ గుమ్మడికాయ జ్యూస్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇప్పుడు మనం దీన్ని కాయలు కట్ చేసుకుందామండి. ఇలా మొత్తం కాయని ఈ విధంగా కట్ చేసుకుందాము. కొంచెం గట్టిగా ఉంటే మనం ఇలా కత్తిపీటతో అయినా కట్ చేసుకోవచ్చు, నైఫ్తో అయినా కూడా కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీని ముందు ఇలా సపరేట్ చేసుకుందాము కాయని. ఇప్పుడు ముందు మనం పీసెస్ కట్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైతే వడియాలు పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు మనం ముందుగా ఈ కాయని ఇలా కట్ చేసుకొని పీసెస్ ముందు కట్ చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ మన మెజర్మెంట్ కోసం కూడా ముందు మనం కాయ పలంగా కాకుండా ఇవి కట్ చేసిన తర్వాత ముక్కల పలంగా కూడా తీసుకోవచ్చండి. కాయ వెయిట్ని కూడా మీకు కాయ వెయిట్ తెలిస్తే కనుక ఆ వెయిట్ ద్వారా కూడా మనం ఈ మెజర్మెంట్ తీసుకోవచ్చు, పప్పును తీసుకోవడం అనేది. నేనైతే ఇది మొత్తం అంతా కట్ చేసిన తర్వాత మీకు ముక్కలు ఎన్ని వచ్చాయో దాన్ని బట్టి మెజర్మెంట్స్ చూపిస్తాను. మీరు కాయ తెచ్చుకునేటప్పుడు ఎన్ని కేజీలు ఉన్నదో ఆ కాయని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ముందైతే మనం ఇలా ముక్కలన్నీ కూడా ఫస్ట్ సన్నంగా కట్ చేసుకోవాలండి. ఈ బద్దల్లా చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఇది కట్ చేయడానికి ముందు మనం కింద ఇలా కవర్ లాంటిది ఒకటి వేసుకుంటే కింద దీని వాటర్ చాలా జిగురుగా ఉంటుందండి. అది కిందది ఫామ్ అయినా జారిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కింద కవర్ లాంటిది ఏదైనా వేసుకొని ఈ విధంగా ముందు కాయలు మొత్తం అంతా కూడా పల్చగా మనం కట్ చేసుకుందాము. ఈ విధంగా ముక్కల కింద సెపరేట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్లా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సన్నగా మనం ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకొని వీటిని ఇలా నైఫ్తో అయినా కూడా మనం ఇలా పల్చగా కట్ చేసుకోవచ్చు. మన కత్తిపీటతో అయినా నైఫ్తో అయినా ఎలా అన్నా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఇది. సో కాయ అయితే మాత్రం మనం తీసుకునే నైఫ్ని బట్టి చాలా ఈజీగా కూడా కట్ అయిపోతుంది. ఇదేం పెద్ద కష్టంగా ఏమి ఉండదండి. సో ఇలా మొత్తం అన్నీ కూడా సన్నగా బాగా మనం కోయగలిగినంత సన్నగా కట్ చేసుకోవాలి. దీనికి ఉన్న కింద భాగం మాత్రం ప్రతి ముక్కకి ఉండేలా చూసుకోవాలండి. ఇదే మనకి దీంట్లో క్రిస్పీనెస్కి టేస్టీకి బాగుంటుంది. ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా ముందుగానే మనం స్లైసెస్లో కట్ చేసుకుంటే ఇలా మనకి హెల్పింగ్ కూడా ఎవరైనా ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. సో ఇలా మొత్తం అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మళ్ళీ మీకు చూపిస్తున్నాను. బాగా సన్నగా ఇలా ఈజీగా అయిపోతుందండి. ఇది పెద్ద కష్టంగా కూడా ఉండదు. మనం ఇలా చేసే కొద్దీ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా దీంట్లోంచి వాటర్ కారుతూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రే లాంటి దీంట్లో తీసుకొని మనం పీసెస్ని కట్ చేసుకుంటే బెటర్ అండి. ఈ కటింగ్ బోర్డు వల్ల అయితే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా. ఇందులో ఉన్న ఈ పిక్కలను కూడా మనం పాడేయవలసిన అవసరం లేదండి. ఇవే మెయిన్ క్రిస్పీనెస్, టేస్ట్ బాగుంటాయి కమ్మగా. సో ఈ పిక్కలను కూడా మనం ఇందులో వేసుకుందాము. ఇప్పుడు నేను మీకు మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇలా నాకు కేజీ లెక్కన ఇలా వచ్చినవి. ఇలా నాకు 3 kgs వచ్చిన తర్వాత 900 grams వరకు వచ్చినాయండి ఈ మొత్తం ముక్కలన్నీ కూడా. అంటే మన దగ్గర ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ అన్నీ కూడా 4 kgలకి సరిపడట్టుగా నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. సో ఈ 4 kgల ముక్కలకి మనకి 120 grams వరకు కల్లుప్పు తీసుకున్నానండి. దీంట్లో కల్లుప్పు కలిపినా సరిపోతుంది. కావాలంటే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా 120 grams వేసుకున్నాను 4 kg పీసెస్కి. ఇవైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇంకా మీకు కరెక్ట్గా సాల్టీనెస్ ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ ఏమీ ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే. దీన్ని మొత్తం అంతా కూడా బాగా ఇది సాల్ట్ అంతా కూడా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఇదంతా దీనికి మనం ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చాలామంది దీంట్లో వాటర్ని వేస్ట్ చేయకుండా పెట్టాలనుకుంటారండి వడియాలు. అలా పెట్టే వడియాలు అసలు టేస్టీగా ఉండవు. ఇందులో వాటిని ఇందులో ఉంచి మనం వడియాలు పెట్టుకోవడం అనేది అది కరెక్ట్గా టేస్ట్ కూడా బాగోదండి. అది రావడం కూడా బాగోవు, పొడిగా విడిపోతూ ఉంటాయి. మనం దేన్ని ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్గా బాగుంటాయండి. దీంట్లో వాటర్ అంతా వెళ్ళేలా సాల్ట్ కలుపును పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను తీసుకుంటున్న మినప్పప్పు ఈ గ్లాస్తో 1/2 kg గ్లాస్ అండి ఇది. దీంతో నేను 2 glasses తీసుకున్నాను. 2 glasses తీసుకుని ఇంకో 50 grams కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాసు కూడా మనకి 1/2 kg గ్లాస్ అండి ఇది. అంటే 250 grams వరకు మనం తీసుకునే గ్లాస్ ఇది. మొత్తానికి నేను ఇలా ఈ గ్లాస్తో 2 glasses తీసుకొని ఇంకొక 50 grams ఎక్స్ట్రా తీసుకున్నానండి. జస్ట్ నేను 550 grams తీసుకున్నాను. నేను తీసుకున్న 4 kgల ముక్కలకి. ఇవైతే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయండి మెజర్మెంటు. ఈ పప్పుని ఇంకా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కొని
దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఈ ప్రాసెస్ మనకు నైటే ఉంటుంది. నైట్ మనం పప్పుని ఇలా నానబెట్టేసుకుంటాము. ముక్కలు కూడా నైటే కట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందండి. అది ఈవినింగ్ మనం కట్ చేసి పెట్టేసుకుంటే మనకి మార్నింగ్కి మినిమం 12 అవర్స్ అలా పడుతుందండి. చక్కగా వాటర్ అంతా కూడా మ్యాక్సిమం మనకి డ్రైన్ అవుట్ అయిపోతుంది. సో ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం ఉప్పు కలిపిన ముక్కలన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసామండి. ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్లో ఇలా వేసేసుకొని మనం మూటలా కట్టి కింద ఏదైనా మనకి ఇది వెళ్ళేలాగా, దీంట్లో వాటర్ బయటికి వెళ్ళేలాగా ఏదైనా పెట్టుకోవాలండి. నేనైతే ఇలా ఒక ట్రే లాంటిది పెట్టుకున్నాను. సో దీంట్లో మనకి ఇదంతా కూడా వాటర్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా బయటికి వెళ్ళిపోవాలండి. దీంట్లో వాటర్ మాత్రం మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు హోల్ ఉన్నది చూసుకోవాలండి. వాటర్ కొంచెం బయటికి వెళ్ళే విధంగా పెట్టుకోవాలి. లేకపోతే ఈ వాటర్ వల్ల జారుగా ఉండడం వల్ల జారిపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం కేర్ తీసుకోండి. దీని మీద కొంచెం బరువాటిది ఏదైనా పెట్టుకోవాల్సి ఉంటుందండి. నేను ఇలా వాటర్ టిన్ పెట్టాను. ఇప్పుడు మనం పప్పుని గ్రైండ్ చేసుకుందామండి మార్నింగ్కి. ఇలా మనకి పప్పు అయితే మనకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ పప్పే మెయిన్ అండి. ఇందులో మనం వేసుకునేటప్పుడు ఈ పప్పు కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉన్నా కూడా అవి గట్టిగా వచ్చేస్తాయండి. అలా కాకుండా కొంచెం పప్పు కూడా మనకి తగలాలండి. అలా కాకుండా కొంతమంది జస్ట్ బైండింగ్కి మాత్రమే వేస్తూ ఉంటారు పప్పు. అలా వేయడం వల్ల జస్ట్ ఆ గుమ్మడికాయ టేస్టే ఎక్కువ హైలైట్ అయిపోయి పప్పు కమ్మదనం మనకి వడియాల్లో రాదు. కానీ ఇలా పెట్టుకోవడం వల్ల చక్కగా గుల్లగా కూడా వస్తాయి. కమ్మటి పప్పు టేస్ట్ కూడా మనకి తగులుతూ ఉంటుందండి. సో ఇప్పుడు దీన్నైతే నేను తీసుకున్న ఈ పప్పుని, ఈ హాఫ్ కిలో పప్పుని కూడా నేను 2 సెట్స్ కింద వేసుకున్నానండి. ముందు ఒకసారి వేసాను, 1 గ్లాస్ పప్పు వరకు ముందు వేసుకున్నాను. సో ఇందులోకి మనకి 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు తీసుకున్న ఏ క్వాంటిటీకి అయినా కూడా కన్ఫ్యూజన్ లేకుండా మీరు తీసుకున్నది 1 గ్లాస్ తీసుకుంటే కనుక అలా పప్పు విరిగా పావు కేజీ మీకు తిరిగే గ్రైండర్ని బట్టి కూడా చూసుకొని వేసుకోవచ్చు మీరు. లేకపోతే కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మీరు ఎంత తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఇలా పప్పు అయితే మాత్రం ఇలా ఉండాలండి. మరీ పల్చగాను ఉండకూడదు, అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా మీడియంగా ఉండాలి పప్పు అనేది ఎప్పుడు కూడా. మనం తీసుకునే ఈ క్వాంటిటీకి అయితే మాత్రం 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు 2 గ్లాస్ తీసుకుంటే ఒకే దాంట్లో, మీ పెద్ద గ్రైండర్ అయితే ఒకే దాంట్లో 2 గ్లాసెస్ కూడా కరెక్ట్గా సరిపోతాయి. లేకపోతే మీరు సపరేట్ చేసుకొని హాఫ్గా వేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. పప్పు కన్సిస్టెన్సీ మాత్రం కంపల్సరీగా ఇలా ఉండాలండి. ఉన్నప్పుడే వడియాలు బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాము. ఇది వచ్చి మనకి పచ్చిమిర్చి వచ్చి నేను 50 గ్రామ్స్ తీసుకున్నానండి. అల్లం ముక్క చిన్నది తీసుకున్నాను. మనం తీసుకునే ఘాటుని బట్టి ఇదైతే మనం తీసుకునే ఈ 4 కిలోస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఘాటు స్పైసీనెస్ కూడా మరి ఎక్కువగా ఉన్నా కూడా వడియాలు చేదుగా ఉంటాయండి, మనకు బాగోదు. ఇదైతే మనకి ఓవర్ నైట్ మనం కట్టిన మూట అండి. ఇది మనకి కనీసం ఓవర్ నైట్ మనం పెట్టినప్పుడు 12 గంటలైనా ఉంటే చక్కగా డ్రై అయిపోతాయండి. లేకపోతే అందులో వాటర్ కొంచెం అందులోనే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం లైట్గా వస్తే వాటర్ ఉంటుందండి మనకి. దీని మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇలా తీసి చూద్దాము. కంప్లీట్గా మనకి ఇలా ఉన్నాయి. మరీ బాగా డ్రైగా కూడా కాకుండా లైట్గా కొంచెం వాటర్ దీంట్లోనే ఉంటూ ఇలా ఉందండి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పప్పు మిక్స్ చేసుకొని దీన్ని మనం వడియాలు పెట్టుకోవడానికి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా పొడి పొడిగా చక్కగా మార్నింగ్ కల్లా చాలా బాగుంటాయండి. ముందుగా ఇందులోకి మనము అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కొట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకుందాము. అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు అందులోనే కావాల్సితే మనం జీలకర్ర అప్పుడే వేసుకోవచ్చండి. లేకపోతే మనం విడిగా కూడా అందులో మిక్స్ చేసుకోవచ్చు. మనకు జీలకర్ర కనిపించే విధంగా కావాలనుకుంటే పైన జల్లుకోవచ్చండి. నేనైతే మిక్స్ చేస్తున్నాను. ఇది ముందు అల్లం పచ్చిమిర్చిని మాత్రం మనం మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోకి పప్పు వేసుకుందామండి. ఈ కన్సిస్టెన్సీ మాత్రం పప్పు కంపల్సరీగా ఇలా ఉండాలి. బాగా గట్టిగా అయిపోతే మాత్రం వడియాలు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా కరెక్ట్గా మీడియంగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో ఇలాంటప్పుడు మనం పప్పు కొంచెం ఎక్కువ వేసినా కూడా గట్టిపడవండి. ఇలా కొంచెం మనకి ఇలా లూజ్గా ఉంటే పప్పు వడియాలు గట్టిపడవు, చాలా క్రిస్పీగా చాలా బాగుస్తాయి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కొంచెం పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి ఒకసారి స్పూన్తో జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేతితో బాగా మిక్స్ చేయాలండి. దీనికి అంతా పప్పు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఇందులోకి కళ్ళుప్పు వేసున్నాం కాబట్టి సాల్ట్ అయితే మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలండి చూసుకొని. ఆల్రెడీ మనం ముక్కలకి పట్టించుంటాం కాబట్టి పప్పులో అయితే ఎక్కువగా సాల్ట్ వేస్తే చాలా సాల్టీనెస్ అయిపోతుంది. చాలా లైట్గా వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను సాల్ట్. సాల్టీనెస్ ఎక్కువైనా కూడా ఈ వడియాలు అసలు బాగోవండి. చూసుకొని ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి అయితే మీరు కరెక్ట్గా ఇవన్నీ పక్కా మెజర్మెంట్స్తో ఇలాగే చేసుకుంటే కనుక హాఫ్ స్పూన్ వేసుకుంటే సాల్ట్ పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. జీలకర్ర అయితే నేను ఈ స్టేజ్లో వేస్తున్నానండి. మీరు కావాల్సితే మిక్సీలోనే ముందే మీరు అల్లం పచ్చిమిర్చితో పాటు కొట్టుకోవచ్చు, అప్పుడు కూడా మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం వడియాలు పెట్టేసుకుందాము. ఈ వడియాలు అనేది ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ లాంటి దాని మీద వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇవి సిల్క్ శారీ మీదన్నా వేసుకోవచ్చు.
మనకి కవర్ అవైలబుల్గా లేకపోతే. ఇలా కవర్ మీద అయితే చాలా సింపుల్గా ఇంకా ఫింగర్తో మనం ఇలా మూవ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా మొత్తం మనం ఇంకా ఈ షేప్తో ఇలా వేసుకోవచ్చు. దీన్ని గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా లైట్గా షేప్ వచ్చే విధంగా మనం కావాలనుకుంటే లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మన వడియాలన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ఎండిపోతాయండి. ఇదైతే మాత్రం మనం వడియాలు పెట్టేటప్పుడు కొంచెం బాగా ఎండ ఉన్నప్పుడు పెట్టుకుంటేనే మనకి వడియాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎండ తక్కువగా ఉన్న ఎండ లేనప్పుడు పెట్టుకున్నా కూడా అండి ఇవి వాసన వచ్చేయడం అలా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వడియాలు పెట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్నాము. వీటికి మనకి ఈ ఉడతలు కూడా మనకి ఈ వడియాలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయండి. ఈ వడియాలు ఈ గింజలు ఎక్కువగా తింటాయి. కాబట్టి మీకు ఉడతలు అవి ఉన్న ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక ఈ వడియాలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కొంచెం ఆరిన తర్వాత దీనిపైన మెస్ లాంటిది ఏదైనా వేసుకొని మీరు సేఫ్ సైడ్కి ఆరబెట్టుకుంటే మంచిదండి. ఉడతలు ఉన్నప్పుడు మనం దాంతోపాటు పక్కన ఏదైనా బ్లాక్ ఐటమ్ లాంటిది ఏదైనా క్లాత్ కానీ ఏదైనా గొడుగు లాంటిది కానీ బ్లాక్ పెట్టుకుంటే అవి కూడా కొంచెం కాకులు అవి దగ్గరగా రావండి. ఇదైతే మనకి మధ్యాహ్నానికి కొంచెం ఎండ కొంచెం గట్టిగా ఉండడం వల్ల మధ్యాహ్నానికే కొంచెం ఇలా పైనంతా కూడా డ్రై అయిపోయిందండి. కాబట్టి దీన్ని మనం జస్ట్ ఇలా లైట్గా మూవ్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్కి మనకి కొంచెం అవి ఎండిపోయినట్టు అనిపిస్తే ఇమీడియట్గా మనం దీన్ని ఇలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా కూడా టర్న్ అయిపోతాయి ఇవి. సో వీటన్నింటిని కూడా ఈ విధంగా మనం టర్న్ చేసుకుందాము. ఇది కంప్లీట్గా ఒక డే అంతా కూడా బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా మూవ్ అయిపోతున్నాయి కాబట్టి టర్న్ చేసుకొని ఇలా నేనైతే ఉడతల ప్రాబ్లం ఎక్కువగా ఉందండి మాకు ఇక్కడ. కాబట్టి నేను ఇక్కడ గొడుగు పెట్టడం వల్ల అవి రాలేదు. ముందైతే కొంచెం వచ్చి ఆ పిక్కలను అది తినడం జరిగింది. సో కాబట్టి నేను గొడుగు పెట్టి దీన్ని ఇలా పెట్టాను. ఈ ట్రే మీద మొత్తం అన్నీ కూడా ఇలా ఇంకా పేర్చుకొని నెక్స్ట్ డేకి మనం ఇలా ఆరబెట్టేసుకుంటే జస్ట్ 2 to 3 డేస్లోకి మనం పర్ఫెక్ట్గా మన వడియాలు చక్కగా రెడీ అయిపోతాయండి. ఎండ కొంచెం తక్కువగా ఉంటే ఇంకొక 4 డేస్ అయినా పట్టచ్చు వడియాలు ఎండడానికి. ఇది ఎండ మీద బేస్ అయి ఉంటుంది మనకి ఆరడం అనేది. ఇలా చక్కగా నాకైతే 3 డేస్లో మొత్తం అన్నీ కంప్లీట్గా ఎండిపోయినాయి. క్రిస్పీగా చాలా బాగున్నాయండి. చక్కగా ఇలా అన్నీ కూడా ఎండిపోయినాయండి. ఇవి అయితే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం వేపుకున్నప్పుడు కూడా రైస్తో పాటు పప్పుచారు ఏదైనా పులుసుల్లోకి కర్రీస్లోకైనా చాలా బాగుంటాయి తినడానికి. అప్పుడప్పుడు ఏదైనా మనకు స్పైసీగా తినాలనిపించినా వేయించుకొని డైరెక్ట్గా కూడా తినే విధంగా కూడా అంత టేస్టీగా ఉంటాయండి. మనం మినపప్పు అంతా కూడా కరెక్ట్గా వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇలా చక్కగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత వీటిని మనం 8 డబ్బాల్లో తీసి పెట్టేసుకుంటే 1 year వరకు కూడా ఈ స్టోరేజ్ ఇలానే ఉంటాయండి. చక్కగా ఎండబెట్టుకున్నవి ఇవి అయితే అసలు పాడవు, చాలా బాగుంటాయి. కలర్ చేంజ్ అవ్వడం అది కూడా ఏముండదండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని నేను మీకు వేయించి కూడా చూపిస్తానండి ఆయిల్లో. ఇది వేయించేటప్పుడు ఆయిల్ కొంచెం మరీ హెవీగా ఆయిల్ హీట్ ఎక్కిపోకుండా మీడియంగా హీట్ అయి ఉండాలండి. అప్పుడు వీటిని వేసుకుంటే చక్కగా మనకి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకొని తీసేసుకుంటే మన వడియాలు చక్కగా రెడీ అయిపోతాయండి. పప్పుచారు, సాంబారు దీంట్లోకి టేస్ట్ చేయడానికి చాలా బాగుంటాయి. వీటితో పాటు నేను మన ఛానల్లో మజ్జిగ మిరపకాయలు కూడా పెట్టున్నానండి. అవి కూడా పప్పుచారు, సాంబార్లోకి అది చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో మంచిగా మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా వేసుకొని చేసుకున్నాము. తినేటప్పుడల్లా మజ్జిగ మిరపకాయలు చాలా కమ్మగా ఉంటున్నాయండి. పైగా నేను దాంట్లో మజ్జిగ చిలక్కొట్టిన అంటే మేగడ తీసిన మజ్జిగని వేయడం వల్ల కూడా చాలా కమ్మదనం వచ్చినాయి. చాలా బాగున్నాయి మిరపకాయలు కూడా. ఛానల్లో ఉంది, ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. గుమ్మడి వడియాలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చేత్తో ఇలా తెంచితేనే చాలా ఈజీగా ఇలా తెంచబడేలాగా చాలా బాగున్నాయి క్రిస్పీగాను అండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.